హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఒక 5 సంవత్సరాలు లేదంటే ఒక 10 సంవత్సరాల్లో మిలియనీర్ ఎదగాలనుకుంటున్నారా? అయితే నేను ఏదైతే ఇప్పుడు చెప్తున్నానో ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నేను చెప్పిన ఈ విషయాలనే ఒకసారి మీరు ఓపెన్ చేసి చూసుకోండి. అప్పుడు నేను చెప్పిన మాటలు ఎంతవరకు నిజం, ఏం చెప్పారు, అలాగే జరిగిందా అని చెప్పేసి మీకే అర్థమవుతుంది. ముందు ఎవరైతే మన పైనీర్స్ ఉన్నారో మనందరికీ నేను ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏదైతే విషయం చెప్తున్నానో ఇది మనందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినది. మీరు ఏదైతే కాయిన్స్ మైన్ చేసి పెట్టుకున్నారో, మైన్ చేసుకున్న తర్వాత ఇది మైగ్రేట్ టు మైనెట్కి వెళ్తే మన కాయిన్స్ని ఏదైతే లాకప్ పీరియడ్లో ఉంచడం జరిగిందో ఆ కాయిన్స్ మొత్తాన్ని అన్లాక్ చేసుకునే విధంగా మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేటు మీకు వచ్చి మీరు మీ కాయిన్స్ మొత్తాన్ని కూడా అన్లాక్ చేసుకుందాము అని చెప్పేసి ఎవరైతే దాని మీద క్లిక్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ క్రిప్టో మార్కెట్ గురించి నాలెడ్జ్ లేకుండా ఈ మార్కెట్లోకి వచ్చినట్టే లెక్క ఫ్రెండ్స్. అటువంటి వాళ్ళందరినీ కూడా తెలివి తక్కువ వాళ్ళ కిందగానే పరిగణించవలసి వస్తుంది. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇటువంటి అప్డేట్స్ ఏవి కూడా రాలేదు ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా ఏదైతే స్పామర్స్ ఉన్నారో వాళ్ళంతా మీ కాయిన్స్ ని హ్యాక్ చేయడానికి వాళ్ళు చేస్తున్న పన్నాగం అనమాట. అందువల్ల మీరంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అందరం కూడా అనుకోవచ్చు పై బ్రౌజర్లో ఇటువంటి ఎందుకు జరుగుతాయి అది ఇదని చెప్పేసి. ఇప్పుడు మనకి క్రోమ్ బ్రౌజర్ ఎలాగ ఉందో, క్రోమ్ బ్రౌజర్లో మనం ఎలాగైతే అన్ని విషయాలు సెర్చ్ చేస్తామో అలాగే పై బ్రౌజర్ కూడా అటువంటిదే ఫ్రెండ్స్. ఎవరైనా దాంట్లో స్పామర్స్ దాంట్లో ఈజీగా ప్రవేశించవచ్చు. మీ కాయిన్స్ ని దొంగిలించడానికి వాళ్ళు విపరీతంగా ట్రై చేయొచ్చు. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మీరు మీ ఫాస్ట్ ప్రైస్ తోటి అలాగే మీ కాయిన్స్ ని అన్లాక్ చేద్దాము అని చెప్పి దాంతో ఎంటర్ అయిపోతే వాళ్ళు స్పామర్స్ అనేది అలర్ట్ అయిపోతారు. మీ పాస్ ప్రైస్ ని వాళ్ళు దొంగిలించి మీ కాయిన్స్ ని లాకప్ పీరియడ్ అయిపోయిన వెంటనే వాళ్ళైతే వాళ్ళ వ్యాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏదైతే పై కాయిన్ గురించి మాట్లాడుకుంటున్నామో ఈ పై కాయిన్ అనేది రీసెంట్ గానే 2025లోనే లాంచ్ అయితే అవడం జరిగింది. మెయిన్ గా ఈ కాయిన్ యొక్క సర్క్యులేటింగ్ సప్లై అయితే చూసుకుంటే 100 బిలియన్ గా డిక్లేర్ చేశారు. ఒక విధంగా ఈ సర్క్యులేటింగ్ సప్లై గానీ మనం చూసుకుంటే ఈ కాయిన్ యొక్క ప్రైస్ చాలా తక్కువ మొత్తంలోనే ఉండాలి. కానీ ఎవరైతే ఈ పై కాయిన్ యొక్క ఫౌండర్ ఉన్నారో నికోలస్ కోకలస్ గారు, వారు మరియు ఈ పైకోర్ టీం వారు బ్యాక్ ఎండ్ లో దీన్ని ఒక స్ట్రాంగ్ గా తీర్చిదిద్దాలని చేస్తున్న ప్రయత్నానికైతే మనం అందరం చాలా మెచ్చుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు ముఖ్యంగా చేస్తుంది ఏంటంటే ఏదైతే మనం ఈ 100 బిలియన్ సప్లై ఏదైతే ఉందనుకున్నామో వీళ్ళు ఈ సప్లైని ఒకేసారి అన్లాక్ చేయటం లేదు. పర్ డే 5 మిలియన్ లేదంటే 10 మిలియన్ ఇలాగే మిలియన్స్ లోనే పర్ డే అన్లాక్ అయితే అవడం జరుగుతుంది. ఇప్పటి వరకు చాలా వరకు వ్యాలెట్స్ కూడా లాకప్ పీరియడ్ లోనే ఉండటం జరిగింది. అలాగే ఇంకా వీళ్ళు ఈ పైకాన్ యొక్క మైనింగ్ ని రన్నింగ్ లోనే ఉంచడం కూడా జరిగింది. మెయిన్ గా వీళ్ళు అప్డేట్స్ ఏం తెస్తున్నారని చూసుకుంటే వీళ్ళు బ్యాక్ ఎండ్ లో వీళ్ళు వేరే యొక్క ఎకో సిస్టాన్ని ఎంత స్ట్రాంగ్ గా చేయాలనుకుంటున్నారో వీళ్ళు ఏదైతే చేస్తున్న ప్రయత్నాలను బట్టి మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఈ పైకోర్ టీం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎప్పుడైనా పై డొమైన్స్ గురించి మాట్లాడుతున్నారు, కేవైబీ బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు, అలాగే కొలాబరేషన్ గురించి, ఇంటిగ్రేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే మీకు ఒక విషయం అర్థమైందో లేదో, ఈ పైకోర్ టీం వాళ్ళు కానీ నికోలస్ కోకలస్ గారు కానీ లిస్టింగ్ గురించి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఈ పైకాయిన్ అనేది ఆ లిస్టింగ్ ప్లాట్ఫామ్స్ లో ఎప్పుడైతే లిస్ట్ అయిందో క్రిప్టో కరెన్సీలో ఏదైతే ఒక కాయిన్ ఉందో ఒక నార్మల్ క్రిప్టో కాయిన్ గానే ఈ కాయిన్ అనేది మిగిలిపోతుంది. కానీ అలా ఉండకూడదనే ఇప్పటి వరకు వీళ్ళు లిస్టింగ్ గురించి అంత శ్రద్ధ అయితే పెట్టట్లేదు. లిస్ట్ అయితే ఇది ఒక ట్రేడింగ్ పరంగా దీని ప్రైస్ పెరగటానికి తరగటానికి ట్రేడింగ్ పరంగానే దీనికి ఒక క్రిప్టో కాయిన్ గా చూస్తారు. కానీ ఏదైతే ఉద్దేశంతో ప్రజలందరికీ ఉపయోగపడాలి అని చెప్పి తీసుకొచ్చారో అందుకే వీళ్ళు దీన్ని లిస్టింగ్ చేయకుండా ఈ ఇంటిగ్రేషన్స్, కొలాబరేషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. అలాగే మనం ఈ కొలాబరేషన్స్, ఇంటిగ్రేషన్స్ చూసుకుంటే ఈ కాయిన్ యొక్క ప్రైస్ లో ఒక అప్సైడ్ మూవ్మెంట్ ను కూడా మనం చూడొచ్చు. ఈ కారణంగానే పైకోర్ టీం వాళ్ళు ఈ కొలాబరేషన్ మీద, ఇంటిగ్రేషన్ మీద దృష్టి అయితే పెట్టడం జరిగింది. దీన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు ఈ పైకోర్ టీం అనేది దీని మీద ఎంత ఫోకస్ గా వెళ్తుందో అని. ఇక మనం ఈ పైకాయిన్ యొక్క ప్రైస్ మనకి 2030 వరకు ఎంత ఉండబోతుంది అని చెప్పేసి అంటే మటుకి నేనైతే ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్, ఇది మినిమం $100 అబోవ్ గానే ఉండబోతుంది. దాంట్లో ఏమాత్రం తిరుగులేదు ఫ్రెండ్స్. అంటే ఒక పైకాయిన్ విలువ $100 గా ఉండబోతుంది 2030 వరకు. ఇదైతే ఎటువంటి డౌట్ లేని విషయం ఫ్రెండ్స్. దాన్ని బట్టి నేను చెప్తున్నాను. అందుకే ఎవరైతే ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకంతో ఉన్నారో వాళ్ళు ఇంకా మన పైకాయిన్ మైనింగ్ అనేది రన్నింగ్ లోనే ఉంది కాబట్టి దీన్ని మైనింగ్ చేసుకోండి. ముందుగా మీరు మీ కేవైసీ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకొని మీరు మైనింగ్ లో వచ్చిన కాయిన్స్ ని మీకు సంబంధించి వ్యాలెట్ ఉంటుంది కదా ఆ వ్యాలెట్ లో భద్రపరచుకోండి. నేను ఏదైతే ముందు చెప్పినట్లుగా మీ కాయిన్స్ ని హ్యాకర్స్, స్పామర్స్ అని ఉంటారు కదా
వాళ్ళు మీ కాయిన్స్ని హ్యాక్ చేయడానికి విపరీతంగా ట్రై చేస్తున్నారు. అందువల్ల మీ వ్యాలెట్కి సంబంధించిన ఫాస్ప్రేస్ని ఎవరికి షేర్ చేయకండి. షేర్ చేస్తే మీ దగ్గర ఉన్న కాయిన్స్ మటుకి ఒక సెక్యూరిటీ లేకుండా మీ వ్యాలెట్ నుంచి వేరే వ్యాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంది. అందువల్ల మీ అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పిన ఈ విషయాలు మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చాయి అనుకుంటే ఒక లైక్ చేయండి. అలాగే నచ్చలేదు అనుకుంటే ఎందువల్ల నచ్చలేదో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ పై కాయిన్ మీద ఏదైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.